హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని మొన్న దాచేపల్లి పోలీసులు పాలెటి కృష్ణవేణి అనే మహిళను అరెస్ట్ చేశారు. అనంతరం రాత్రి సమయానికి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసు వారు వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు రానివ్వకుండా గేటుకు బేడీలు వేయటం దీనికి పరాకాష్ట. చాలా కాలంగా ఇలాంటి ఘటనలు మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వంశీ, వర్రా, కిరణ్, శ్రీరెడ్డి, బోరుగడ్డ, పోసాని వంటివన్నీ కూడా ఎగ్జాంపుల్సే. సో రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతూ ఉండటం సాధారణమైంది. ఇట్లా మీడియాలో సంచలనంగా నిలిచే పాలెటి కృష్ణవేణి లాంటి కేసులు 1% ఉంటే నిత్యం అనధికారికంగా పోలీస్ స్టేషన్కు పిలిచి వార్నింగ్లు ఇచ్చే కేసులు 99% ఉంటాయి. పాలకవర్గ పార్టీలోని చాలా మంది కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీలను బూతులు తిట్టడమో లేక వ్యక్తిగత విషయాలపై ట్రోల్స్ చేయటమో రాజకీయాలు అనుకునే స్థాయికి దిగజారారు. అలా చేసేవారిని ఆ పార్టీల నాయకత్వాలు మందలించకపోగా ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని చట్టపరంగా అరెస్ట్ చేస్తే తప్పేంటి అని చెప్పే అధికార పార్టీ వారే ఇలాంటి వ్యాఖ్యలు అనేకం చేస్తుంటారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. వాక్ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, చట్టాలు, వ్యక్తిగత స్వేచ్ఛ అని ఇప్పుడు మాట్లాడేటటువంటి ప్రతిపక్షం వారే అధికారంలో ఉన్నప్పుడు అనేక మందిపై కేసులు పెట్టించారు, లేదా పోలీసుల ద్వారా హెచ్చరికలు, ఇంకా హింస చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చాలామంది ఈ పార్టీల కార్యకర్తలు తమ అధినాయకత్వం మీద ఉన్న అతి అభిమానంతో ఇలాంటి సోషల్ మీడియా ట్రోల్స్ లేదా అనుచిత పోస్టులు పెడుతున్నారు. అధికారం పోయాక లేదా ప్రతిపక్షంలో ఉన్నవారు బలవుతున్నారు. సామాన్య కార్యకర్తలకు వీరి పార్టీలు చేసే న్యాయ సాయం కూడా చాలా తక్కువ. మహా అయితే తర్వాత పిలిచి మనం అధికారంలోకి తొందరలోనే వస్తున్నాం, అప్పుడు నీకు మేలు చేస్తా అనేటటువంటి హామీ తప్పితే వీరికి లభించే భరోసా ఏమీ ఉండదు. రాష్ట్రంలోని ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా తన కార్యకర్తలకు రాజకీయ విజ్ఞానం కలిగించడానికి చేసే ప్రయత్నాలు శూన్యం. కేవలం సోషల్ మీడియా రాష్ట్ర సెంటర్ ఒకటి పెట్టుకొని దాని నుండి కింది కార్యకర్తలకు ఇలాంటి అనుచిత పోస్టులు, మెసేజీలు పంపడం చేస్తుంది. అది చూసిన కొంతమంది కార్యకర్తలు గుడ్డి అభిమానం, ప్రత్యర్థి పార్టీ లేదా వ్యక్తి మీద వ్యతిరేకతతో సోషల్ మీడియాలో షేర్లు లేదా పోస్టులు చేసి బలవుతున్నారు. అసలు ఈ పని చేయించే వారంతా పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని తమ దాకా వస్తే ముందస్తు బెయిల్లు వంటివి పొందుతున్నారు. చాలా సందర్భాల్లో బలవుతోంది బలహీనమైన కింది స్థాయి కార్యకర్తలే అనేది తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ తోకగా లేక వారి కార్యకర్తలుగా మారినట్టుగా చాలా మందికి అనుమానం ఉంది. ఎందుకంటే ఆ మండల, నియోజకవర్గ పరిధిలో పాలక పార్టీ నాయకుల ఆజ్ఞ లేకుండా కేసులు నమోదు కావటం లేదు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఎవరైనా పాలక పార్టీ నాయకుడు పోలీసు వారికి చెప్తే వారు చట్టాలకు లోబడి పనిచేయకుండా పెట్టిన వారిని పిలిపించి బెదిరించటమో లేక కొట్టడమో చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా చట్టపరంగా నడుచుకోవటం లేదు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎప్పుడో సంవత్సరాల క్రితం పెట్టిన వాటి మీద ఇప్పుడు కేసులు నమోదు చేసి రిమాండ్లకు పంపిస్తున్నారు. కోర్టులు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మండిపడుతున్నా కూడా అవి ఆగటం లేదు. ఇవన్నీ చూస్తే కేవలం రాజకీయ వేధింపులు తప్పితే ఇంకోలా కనబడటం లేదు. పరువు నష్టం దావా IPC 499 500 అంటే సమాజంలో ఒక వ్యక్తి యొక్క పరువు, గౌరవ మర్యాదలకు నష్టం వాటిల్లే విధంగా మాట్లాడటం లేదా లిఖితపూర్వక పేపర్, పాంప్లెంట్ రూపంలో ప్రచురించటం లేదా సైగల రూపంలో లేదా వీడియోలలో చేసినట్టయితే పరువు నష్టం దావా వేయొచ్చు. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి భారతీయునికి సమాజంలో గౌరవంగా, మర్యాదగా జీవించే హక్కు ఉంది. దాన్ని హరించే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ అలా చేస్తే మనం పరువు నష్టం దావా వేసి నష్టపరిహారం రూపంలో డబ్బు అడగొచ్చు, లేదా ఆర్టికల్ 499, ఆర్టికల్ 50 ప్రకారం 1 లేదా 2 సంవత్సరాల శిక్ష లేదా జరిమానా లేదా 2 పడే అవకాశం ఉంది. మరింత క్లుప్తంగా చెప్పాలంటే ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడు ఏదో ఒక స్కామ్ చేసి సాక్ష్యాధారాలతో దొరికి కోర్టులో నిరూపితం అయ్యి శిక్ష పడింది. శిక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లో నిలబడ్డాడు. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో నువ్వు లంచగొండివి, స్కామ్స్ చేస్తావు, ప్రజల సొమ్ము తింటావు అని కామెంట్ చేస్తాడు. ఆ కామెంట్ ఆ రాజకీయ నాయకుడు చూసి తన పలుకుబడితో పోలీసు వారితో పరువు నష్టం దావా వేసి అరెస్ట్ చేపిస్తే అప్పుడు పరువు నష్టం దావా అనేది పనిచేయదు. ఎందుకంటే అతను మాట్లాడింది నిజం, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి. అదే ఏ సాక్ష్యాధారము లేకుండా ఆరోపణ చేస్తే పరువు నష్టం దావా వర్తిస్తుంది. చట్ట ప్రకారం అనుచిత వ్యాఖ్యలు అనేవి వ్యక్తులకు, సంస్థలకు పరువు నష్టం కలిగించే పనిషబుల్గా చూస్తారు. ఇది సివిల్ కేస్. అలాగే ఇది బెయిలబుల్ కేసు అవుతుంది. అలాగే హింసకు కారణమైనా లేక సమాజంలో అనిశ్చితికి కారణమయ్యే వ్యాఖ్యలు వంటివి క్రిమినల్ ఎఫెన్స్గా చూడబడతాయి.
కానీ రాష్ట్రంలో పోలీసులు నమోదు చేస్తున్న అన్ని కేసులు నాన్ బెయిలబుల్గా నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపిస్తున్నారు. అవి కోర్టులో నిలబట్టం లేదు, కానీ నిందితులను వేధించడానికి మాత్రం పనికొస్తున్నాయి. ఇదే దీర్ఘకాలం కొనసాగితే చట్టాలు వ్యవస్థల మీద సామాన్యులకు ఇప్పటికే సన్నగిల్లిన నమ్మకం పూర్తిగా పోయి అరాచకం పూర్తి స్థాయిలో రాజ్యమేలుతుంది. ఒక పద్ధతిగా ఈ అరాచకాలను వెనక్కు నెడితే తప్ప వ్యవస్థలను కాపాడుకోలేం.